వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ చంద్రశేఖర్ హెమటాలజీ. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్, హెమటో-ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, విశాఖపట్నం. ఎక్యూట్ ల్యూకేమియాలో స్టేజింగ్ ఎలా చేస్తాం? ఇది మోస్ట్ కామన్గా తల్లిదండ్రులు, పేషెంట్ రిలేటివ్స్ అండ్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్. డాక్టర్ గారు, ఈ ఎక్యూట్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది? సో స్టేజింగ్ కామన్గా మనం ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్, లంగ్ అండ్ అదర్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి స్ప్రెడ్ అయ్యే విధానం బట్టి మనం స్టేజింగ్ చేస్తూ ఉంటాం. కానీ బ్లడ్ క్యాన్సర్స్లో ఆ ఫెసిలిటీ లేదు మనకి. ఎక్యూట్ ల్యూకేమియాస్లో పర్టికులర్గా ఎక్యూట్ ల్యూకేమియాస్లో ఏమవుతుందంటే, అది బోన్ మ్యారోలో తయారైన బ్లడ్ క్యాన్సర్ త్రూఅవుట్ ద బాడీ తయారవుతుంది అండ్ బ్లడ్లోకి రిలీజ్ అయిన తర్వాత త్రూఅవుట్ ద బాడీ ఉంటుంది. సో మనం బ్లడ్ క్యాన్సర్స్లో స్టేజ్ 1, 2, 3, 4 అనే పర్టికులర్గా ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాలో స్టేజింగ్ అనేది మనం చేయం. కాకపోతే వెరీ ఇంపార్టెంట్గా రిస్క్ స్ట్రాటిఫికేషన్ అని ఒకటి చేస్తాం. ఇందాక నేను చెప్పిన యాన్సిలరీ ఇన్వెస్టిగేషన్స్, మాలిక్యులర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్యారియోటైపింగ్ అనే క్రోమోజోమల్ ఇన్వెస్టిగేషన్స్, ఈ రెండు చేసేటప్పుడు ఏం తెలుస్తుందంటే, పర్టికులర్ ల్యూకేమియా ఏఎల్ఎల్ అయినా ఏఎంఎల్ అయినా హై రిస్క్లో ఉందా, మీడియం రిస్క్లో ఉందా, లో రిస్క్లో ఉందా అనే విషయం తెలుస్తుంది. ఈ రిస్క్ అంటే ఏంటి? వన్స్ ఈ జెనెటిక్ టెస్టులు చేసిన తర్వాత ఒక పేషెంట్ తాలూకా ఎక్యూట్ ల్యూకేమియా హై రిస్క్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, ట్రీట్మెంట్ చేసిన తర్వాత జబ్బు తగ్గే అవకాశాలు కొంత తక్కువగా ఉంటాయి వీళ్ళకి. అట్ ద సేమ్ టైం జబ్బు తగ్గినా కూడా చాలా తొందరగా వెనక్కి వస్తుందన్నమాట. అంటే రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వన్స్ ఎక్యూట్ ల్యూకేమియా ట్రీట్మెంట్ చేసిన తర్వాత పూర్తిగా రెమిషన్లోకి వెళ్ళిన తర్వాత రెండోసారి రిలాప్స్ వచ్చిందంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ట్రీట్మెంట్. అంత తొందరగా తగ్గదు, మొండిగా ఉంటుంది అండ్ పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కూడా చేయాల్సి ఉంటుంది. సో హై రిస్క్ బ్లడ్ క్యాన్సర్స్, హై రిస్క్ ల్యూకేమియాస్లో రిలాప్స్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, వెనక్కి జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే లో రిస్క్ కేటగిరీలో ఏమవుతుందంటే, ట్రీట్మెంట్ని బాగా తట్టుకుంటారు, జబ్బు బాగా తగ్గుతుంది, రెమిషన్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీడియం రిస్క్లో ఉండే వాళ్ళకి అవుతుందంటే, ఈ హై రిస్క్కి లో రిస్క్కి మధ్య రకంగా వాళ్ళు ఉంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జెనెటిక్ టెస్ట్ చేసుకొని ఎక్యూట్ ల్యూకేమియా ఏది ఏఎల్ఎల్, ఏఎంఎల్ అనేది ఏ రిస్క్ స్ట్రాటిఫికేషన్లో ఉందనే దాన్ని బట్టి మన ఫర్దర్ ఫ్యూచర్ ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్, హై రిస్క్ కేటగిరీలో ఉన్న పేషెంట్స్కి మనం కీమోథెరపీ ఇచ్చిన వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకువెళ్తూ ఉంటాం. అదే లో రిస్క్ కేటగిరీలో ఉండే వాళ్ళకి జస్ట్ కీమోథెరపీ ఇచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా కూడా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎక్యూట్ ల్యూకేమియాస్.